తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ఇద్దరు ఇప్పుడు స్వరం మార్చారా? ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో నాగబాబుకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడే కేబినెట్ విస్తరణ ఉండదు, ఇంకా సమయం పడుతుందని చంద్రబాబు నాయుడు సూచించినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నాగబాబు పవన్ కళ్యాణ్ స్వరంలో మార్పు వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ ఇంకా సమయం పడుతుందని మాట్లాడారు. నాగబాబు పదవులు అవసరం లేదు, కార్యకర్తగా కొనసాగుతా అంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. నాగబాబు పవన్ కళ్యాణ్ స్వరంలో మార్పుకు కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడమే కారణం అన్నది ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే నాగబాబుని ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ముద్ర పడుతుంది కాబట్టి మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేశం తొలగించి ఆ స్థానంలో నాగబాబుని తీసుకుంటారన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే నాగబాబు మంత్రివర్గంలో చోటు గురించి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి చర్చ జరుగుతోంది, కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం ఎప్పుడు జరుగుతుందో స్పష్టత రావడం లేదు. వాస్తవంగా అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గంలో నుంచి తప్పిస్తారు, కొంతమందికి చోటు కల్పిస్తారు, సీనియర్లకు అవకాశం ఇస్తారు, ఉన్నవారిని పర్ఫార్మెన్స్ సరిగా లేని వారిని బయటికి పంపిస్తారని చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు సాక్షాత్తు మంత్రివర్గంలోని సహచరుల పైన అసంతృప్తిని వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే మార్పు తప్పదని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలోనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాన్ని రాజకీయ విశ్లేషకులు తోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకా సమయం తీసుకుంటారు, ఇంకొద్ది సమయం తీసుకున్న తర్వాతనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అంతవరకు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంతోనే కేబినెట్ కొనసాగుతుంది. నాగబాబుకు ఇంకా సమయం పడుతుంది, ఇప్పుడే సాధ్యం కాదు కేబినెట్లోకి తీసుకోవడం అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. నాగబాబు మాత్రం ఇప్పుడు నిర్వేదంతో ప్రవచనాలు చెబుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అయ్యారు, ఆ వెంటనే మంత్రి అవుదామని నాగబాబు ఆశించారు, కానీ ఆశ అడియాశ అయింది. నాగబాబుకు ఇప్పుడే మంత్రివర్గంలో తీసుకోరని ఒక సూచన వచ్చినటువంటి నేపథ్యంలో నాగబాబు నిర్వేదంలో ఉన్నారు, వేదాంతం మాట్లాడుతున్నారు, కార్యకర్తగానే ఉంటా పదవులు వద్దంటూ మాట్లాడారన్నది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అంచనా. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే వాదన బలంగా ప్రచారం ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే జనసేన ఒక కుల పార్టీగా ముద్రపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగా నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, లేదంటే ఉన్న మంత్రులనే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చర్చ. మరోవైపు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి ప్రస్తుత సంబంధాలు ఆరోగ్యకరమైన పరిస్థితిలో కొనసాగుతాయన్నది ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే నాగబాబు అతి తొందరగా స్పందించే గుణం ఉంది. ఈ గుణం పొత్తుకు ఎప్పటికైనా చేటు చేస్తుందని రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు నాగబాబును తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ తాను మాట్లాడాల్సినటువంటి మాటలు నాగబాబు ద్వారా మాట్లాడిస్తారా? ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ఎవరు కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడలేరు కాబట్టి నాగబాబుకు అది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి నాగబాబును అందుకు వినియోగించుకుంటారా? అవసరమైనప్పుడు నాగబాబును ఆ విధంగా పవన్ కళ్యాణ్ వాడుకొని చంద్రబాబు నాయుడుకు నాగబాబు ద్వారా సంకేతాలు పంపిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి మరొక చర్చ. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం నాగబాబుని వ్యూహాత్మకంగానే కేబినెట్ లోకి తీసుకోవాలని ప్రతిపాదన చాలా కాలంగా చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని నాంచుతూ వస్తున్నారు, కేబినెట్ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా నాగబాబుకి అయితే పవన్ కళ్యాణ్ స్థానం కల్పించాలని పట్టుబడుతున్నారు. కానీ పరిస్థితులు మారినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటారా? తీసుకున్న తర్వాత టీడీపీ జనసేన సంబంధాలు ఎలా ఉంటాయి? ఇలా రకరకాలుగా చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.